వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి రోజుకొక వైసీపీ ఎమ్మెల్యేకు మంత్రికి షాక్ ఇస్తున్నాడంటే అవుననే సమాధానం వస్తుంది. ఆల్రెడీ మనం ఉదయమే మాట్లాడుకున్నాం. దాదాపుగా 42 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబావుట ఎగరవేస్తే వారందరినీ కూడా ఆ బెంగళూరు గెస్ట్ హౌస్కి పిలిచి మిథున్ రెడ్డి వారితో సంప్రదింపులు జరిపాడు. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మాట వినకపోవడంతో చివరికి జగన్మోహన్ రెడ్డి ఆ 2 మెట్లు కిందికి దిగి వారందరినీ కూడా తాడేపల్లిలో చర్చలకైతే పిలవడం జరిగింది. అయితే చాలామంది చర్చలకు వెళ్ళలేదు, అందుకు సుముఖంగా కూడా చాలామంది లేవని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా సీఎం క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి ఉషా శ్రీచరణ్కి అయితే ఫోన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో హుటాహుటీన ఆ సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ మంత్రితో పాటు కైకులూరు ఎమ్మెల్యే శంకర్రావు కూడా వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇంకా మరికొంతమందికి అయితే ఫోన్ కాల్స్ వచ్చాయి. వారందరూ కూడా ఇప్పుడు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటున్నారు వార్తలు వస్తున్నాయి. అయితే ఎవరినైతే పూర్తిగా ఆ స్థానంలో మార్పు చేసే అవకాశం ఉందో వారికే సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చి అంటే డైరెక్ట్గా ఒకేసారి ఆ సీటు తీసేసినట్టు చెప్పకుండా వారితో సంప్రదింపులు జరిపి వారిని బొజ్జగించి అప్పుడు కొత్త వ్యక్తిని అక్కడ ప్రకటించే ప్రయత్నం చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 11 మందిని ఇన్ఛార్జీలను మార్చిన నేపథ్యంలో వారి నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మరోపక్క 42 మంది ఆ ఎమ్మెల్యేలు, అందులో ఒక 3 మినిస్టర్లు కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబావుట ఎగరవేయటమే కాక ఆ జగన్మోహన్ రెడ్డికి ధిక్కార స్వరం అయితే ఇప్పటికే వినిపించిన నేపథ్యంలో ఇదే పరిస్థితి కొనసాగితే ఆ పార్టీకి మరింత నష్టం చేకూరుతుందనే ఉద్దేశంతో ఆ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ స్ట్రాటజీ అవలంబిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరికైతే ఈసారి సీటు లేదు ఆ కాన్స్టిట్యున్సీలో కొత్త వ్యక్తులను అయితే నియమించే ప్రయత్నం చేస్తున్నారో వారందరినీ కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిచి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరితో విడిగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ కోవలో చూసుకుంటే ఇప్పుడు మంత్రి ఉషా శ్రీచరణ్కు కూడా ఆ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అయితే ఫోన్ వెళ్ళింది. దీంతో ఆవిడ హుటాహుటిన బయలుదేరి ఆ ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తున్నట్టుగా తెలిసింది. అంటే ఇప్పుడు ఉషా శ్రీచరణ్ మొదటి నుంచి కూడా ఉషా శ్రీచరణ్ సీటు మీద అనేక నీలి నీడలు కొమ్ముకున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా చర్చించే ప్రయత్నం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఉషా శ్రీచరణ్కి ఈసారి టికెట్ లేదని చెప్పే ప్రయత్నం అయితే జరిగే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నారు. లేదా తప్పని పరిస్థితుల్లో సీట్ ఇవ్వాల్సి వస్తే కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా మారాల్సి ఉంటుందని చెప్పి ఆ ఉషా శ్రీచరణ్కి అయితే చెప్పడం జరిగింది. గతంలో కూడా ఆ ఉషా శ్రీచరణ్ను రాప్తాడు కాన్స్టిట్యున్సీకి మార్చే అవకాశం ఉంది. ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారనే ఒక ఊహాగానాలు కూడా గతంలో సాగిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో అసలు ఉంచుతారా లేదా తీసేస్తారా అనేది చర్చగా మారింది. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గాన ఆ ఉషా శ్రీచరణ్కి ఈసారి టికెట్ లేదని చెబితే మరి ఆవిడ అందుకు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, వేరొక హామీకి ఒప్పుకుంటుందా లేదా మిగతా తిరుగుబాటు ఎమ్మెల్యేలు 42 మంది ఎవరైతే బావుట ఎగరవేశారో వారి కోవలోకే ఉషా శ్రీచరణ్ చేరుతుందా అనేది అయితే ప్రస్తుతానికి తెలియదు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అందులో పోలవరం, చింతలపూర్తో పాటు ఉంగుటూరు, కైకులూరు ఈ 4 ఉండి ఈ ప్రాంతాల మీద అయితే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి గతంలో దాదాపుగా 1 సీటు మినహాయించి ఉమ్మడి పశ్చిమ గోదావరిలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. అదే 2014లో అదే ఎన్నికల్లో పూర్తిగా 15 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిస్తే మొన్న మాత్రం 14 సీట్లను దాదాపు వైసీపీ గెలుచుకుంది. ఒక సీటు మాత్రం నిమ్మల రామానాయుడు, 2 సీట్లు మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అటు ఉండితో పాటు నిమ్మల రామానాయుడు సీటు, పాలకోలు నిమ్మల రామానాయుడు సీటు 2 తెలుగుదేశం పార్టీ గెలుచుకోగా మిగతా 13 సీట్లను వైసీపీ అయితే గెలుచుకోవడం జరిగింది. వాస్తవానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుచుకున్న పార్టీనే అధికారంలోకి వస్తుంది. అది ఎన్టీ రామారావు గారి టైం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో అదే లెక్కను చూసుకున్న 2014లో ఉమ్మడి గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో తర్వాత వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అత్యధిక సీట్లు కైవసం చేసుకుని ముఖ్యమంత్రి అవడం జరిగింది. సో ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాలో అత్యంత కీలకంగా మారాయి. ఎందుకంటే న్యూట్రల్గా ఉన్నటువంటి రాష్ట్రం మొత్తానికి కూడా నడి మధ్యలో ఉండి న్యూట్రల్గా ఉన్నటువంటి జిల్లాలుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి, తూర్పు గోదావరి జిల్లాని కానీ చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల మీద అయితే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అందులో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అయినటువంటి పోలవరం కానివ్వండి, గోపాలపురం కానివ్వండి, అలాగే చింతలపూడి కానివ్వండి, ఈ కాన్స్టిట్యున్సీలు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల మీద జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు సగానికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే కైకులూరు ఎమ్మెల్యేకి కూడా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేస్తే ఉషా శ్రీచరణ్తో పాటు ఆయన కూడా క్యాంపు కార్యాలయానికి అయితే వెళ్ళినట్టుగా
వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక పక్క ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయడం వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తే ఆ తర్వాత గాజువాక ఎమ్మెల్యే అయినటువంటి నాగిరెడ్డి కొడుకు తన గాజువాక ఇన్ఛార్జి పదవికి కూడా రాజీనామా చేశారు. సో వీటి నుంచి తేరుకోకముందే దాదాపు 42 మంది తిరుగుబాటు ఎవరు వేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి చర్చలకు పిలిచినా కానీ రామని చెప్పి మొండికేసి కూర్చున్నారు. సో ఇవన్నీ కూడా వైసీపీ పార్టీని అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ జగన్మోహన్ రెడ్డి మీద అయితే ప్రెజర్ పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో గతంలో మంత్రివర్గం విస్తరణ చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయాడు. దాదాపు 90% మందిని మార్చాలి అనుకున్నప్పటికీ కూడా తూతూ మంత్రంగా కొంతమందిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి మార్చగలిగాడు. సో మంత్రివర్గం సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి అసమ్మతి సెగ చాలా గట్టి స్థాయిలో తగిలింది. సో తప్పని పరిస్థితుల్లో కొంతమందిని మార్చి కొంతమందిని కొనసాగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంతకంటే తీవ్ర స్థాయిలో అసమ్మతి అయితే తగిలే అవకాశం ఉంది. చాలామంది నేతలు మాకు కూడా సొంత బలం ఉంది, మా దారి మేము చూసుకుంటాం, ఈసారి టికెట్ ఇవ్వకపోతే దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం మేము, ఈరోజు టికెట్ లేని కారణంగా రాజకీయం నుంచి దూరం అయ్యే ప్రసక్తి అయితే లేదని చెప్పి చెప్తున్నారు. కొంతమంది అయితే బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు కానీ పోటీ మాత్రం నేను చేస్తాను, అది పార్టీ నుంచి చేస్తానా లేదా బయటకు వచ్చి చేస్తానా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఈసారి నేను పోటీలో అయితే ఉంటానని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అంటే ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే అయితే రెబల్గా పోటీ చేయడం కానివ్వండి, లేదా వేరొక పార్టీ నుంచి అవకాశం దొరికితే తీసుకుని పోటీ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇదే సమయంలో మాకంటూ ఒక సొంత కేడర్ ఉందన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఏది ఏమైనా ఉషాశ్రీ చరణ్కి ఆ సీటు పైన అయితే నీళ్ళలో కొమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఉషాశ్రీ చరణ్కు సీటు లేదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ముందస్తుగా బొజ్జగించే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడైతే పిలవడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఆ ప్లేస్లో ఎవరు వస్తారు ఏంటనేది కాసేపు పక్కన పెడితే ఉషాశ్రీ చరణ్కి మాత్రం టెన్షన్గా మారింది. లేదా ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీ అయితే మార్పు అయితే జరుగుతుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి కేవలం ఇప్పుడు సీట్లు లేని వారిని, అలాగే కొన్ని ప్రాంతాల్లో తప్పని పరిస్థితుల్లో కాన్స్టిట్యున్సీలు మార్చే వారిని మాత్రమే తాను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగానే ఆ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఆ ఉషాశ్రీ చరణ్కి అయితే ఫోన్ రావడం జరిగింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు ఎటువంటి బాంబు పేలుస్తాడో తెలియక వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఆ బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. వాస్తవానికి ఆ కార్యక్రమాలు కూడా బస్సు యాత్ర లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆ మనస్ఫూర్తిగా వాళ్ళు ప్రజల్లో కూడా రాలేని పరిస్థితి. ఎందుకంటే సీటు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ నిజంగా సీట్ లేకపోతే ఆ ఆల్టర్నేట్ ఏమెత్తుకోవాలని చెప్పి ఇప్పటికే చాలామంది నేతలందరూ కూడా చర్చించుకునే ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా వైసీపీలో అంతర్గత విభేదాలు ఇప్పటివరకు నేనే రాజు నేనే రెడ్డి అన్నట్టు వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డికి అయితే ఇప్పుడు ఎదురు దెబ్బ తగులుతుంది. అంతర్గత విభేదాలు వైసీపీ పార్టీని ముంచేసే స్థాయికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి మంత్రి ఉషాశ్రీ చరణ్కి సీటు లేదని చెప్పడానికి పిలిచారా లేదా కాన్స్టిట్యున్సీ మార్పు కోసం పిలిచారా అనేది తెలియాలంటే కొద్దిసేపు వేచి ఉండాలి.